జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అంటే వాలంటీర్గా పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి అంటే ఈ ఫిబ్రవరి నుంచి వాళ్ళకి పని లేదని చెప్తున్నారు. అయితే ఆ పని కాకుండా వాళ్ళకి ఇంకో పని అప్పచెప్పబోతున్నారని తెలుస్తుంది. ఇంతకీ ఏం పని అప్పచెప్పబోతున్నారు, అసలు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో వాలంటీర్లు మనకు అది తెలుసు, వాళ్ళు అక్కడ పనిచేయడం అండ్ వాళ్ళకి నెలకి ఒక 5,000 జీతంగా ఇస్తున్నట్టు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి వాళ్ళకి 2 నెలల పాటు వీళ్ళకి వాలంటీర్ వ్యవస్థకి దూరంగా ఉంచుతున్నామని చెప్పేసి వాళ్ళకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక కొసమెరుపు ఏంటంటే మీరు వాలంటీర్లు కాకుండా వైసీపీకి సేవకులుగా ఉండాలి 2 నెలల పాటు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి నెలకు 5,000 అయితే ఇక్కడ ఇస్తున్నారు కదా, 5,000 కాకుండా 15,000 నుంచి 20,000 చేస్తాం అంటే మీకు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దీన్ని మనం ఎలా చూడాలి, అసలు ఇది వాస్తవమే అంటారా? ఇప్పుడు వాస్తవం కాదు కానీ ఆ వార్తలు వచ్చినాయి, దీని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. అలా చేస్తే కనుక ఆ ప్రతిపక్షాల నెత్తిమే పాలు పోసినట్టే. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధుల్లో పనిచేయకూడదని చెప్పింది కాబట్టి వాళ్ళు పని లేదు. ఇంకా వాళ్ళు అలా పనికి వస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అలా లైన్లో పెట్టుకున్నాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ విధుల్లో వాళ్ళు లేరనుకోండి, వాళ్ళు కూడా సామాన్య పార్టీ కార్యకర్తలు అయిపోతారు. అప్పుడు వీళ్ళకి ఇలా కార్యకర్తలు ఉన్నట్టు అవతల పార్టీ కూడా కార్యకర్తలు ఉంటారు కదా, అందులో అభ్యంతరం ఏముంటుందండి. ఇప్పుడు వైసీపీకి ఎలాగైతే వీళ్ళు ఉన్నారో వాలంటీర్ల కింద పెట్టారో, అలాగే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా వాళ్ళ వార్డులో కార్యకర్తలు అందరూ పనిచేస్తారు ఏదో పదవుల్లో. అంతే కదా సార్, వాళ్ళు కూడా 50 మందికి ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు పెట్టుకున్నారు. ఈయన ఒకడే పెద్ద తోపు తురుము కింద పెట్టేసుకున్నాడని కాదండి, ప్రభుత్వ సొమ్ము ఇచ్చామని అందరూ అడిగారు తప్ప నువ్వు ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన పని ఏంటి, మిగతా వాళ్ళు పని లేకుండానే వీళ్ళు అనవసరంగా పోషించావు, నువ్వు వేస్ట్ ఇది అంతానే, కావాలంటే నీ కార్యకర్తల కింద వండించుకోమని చెప్పన్నారు అంతా. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు, వాళ్ళ బదులు వీళ్ళు ఉంటారు కార్యకర్తలు. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛగా ఆ డబ్బులన్నీ తీసేసుకుని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పని చేసుకుంటారు. పైగా రేపొద్దున్న ఆ వచ్చి పార్టీకి బరువు ఉండదు, ఇంకా ఈ కార్యకర్తలను కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అతను తీసాడు కాబట్టి. లేదంటే ఆ వచ్చి పార్టీ ఏం చెప్పాలి, ఓరు బాబు మేము వండించుకుంటాం నాకు ఇంకా జీతం పెంచుతామని చెప్పాలి. ఇప్పుడు అది చెప్పగలేదు, ఆల్రెడీ ఆయన తీసాడు కదా, కొత్తగా పెట్టరాళ్ళు. అంటే ఇక్కడ చూస్తున్నా అది ఆ వాలంటీర్లకు బాధ వస్తుంది ఉండాలనుకున్న వాళ్ళకి, దీన్ని కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళకి. అంటే చిన్న చిన్న సెట్టింగులు ఆ లంచాలకే ఆ పని చేసి పెట్టి డబ్బులు తీసుకుంటూ అలాంటి పని వాళ్ళు ఉంటారు కదా. అలాగే కొన్ని వ్యాపారాలు వార్తలు వచ్చిన ప్రకారం అమ్మాయిలని లైన్లో పెట్టేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు వాళ్ళందరికీ కొంచెం 5,000 మీద ఎందుకు సరిపోద్ది వాళ్ళకి, ఇలాంటివి కొట్టుకుంటారా బాబు అనే ఇచ్చారు వాళ్ళు. గొడవలు కాదు, కొట్టుకోండి అంటే కుమ్ముకోమని. ఇప్పుడు ఒక సాన్నిధ్యం పెరిగిన తర్వాత వాళ్ళు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు ఉంటాయి. కొంతమందికి ఏటరీ పోవాలనుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది దీన్ని కంటిన్యూ చేయాలని ఉన్న ఊళ్ళో పని చేసుకుంటాం, కంటిన్యూ చేద్దాం బాగున్నాం. ఇప్పుడు అతను తీస్తాడు కదండి, వచ్చిన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అంతే సార్, అంటే మా ప్రభుత్వం మానా పెట్టుకోరు, వేరే వాళ్ళైనా కూడా పెట్టుకోరు. ఇప్పుడు ఇతను అలా ఉంచితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, కంటిన్యూ చేయకపోతే మమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదని అడగచ్చు. ఇప్పుడు వాళ్ళకి పని తగ్గించాడు, మేము కంటిన్యూ చేస్తాం, మేము మళ్ళీ పెడతామని అంటారు ఇంకా. అవునా? అది వీళ్ళకి బాధ వస్తుంది. సరే నువ్వేం చేస్తున్నావు చేయాలనుకుంటారు, వాళ్ళు స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు. ఇదివరకు అట్లాగా వాలంటీర్ కింద నేను వాలంటీర్ని అంటాం లేదు, ఎగురుతుంటారు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే. ఇవన్నీ ప్రతి చర్యకి ఒక డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆయన అడ్వాంటేజ్ అనుకున్నాడు, దాన్ని డిసడ్వాంటేజ్ గా మారుతారు ప్రతిపక్షాల వాళ్ళు. వాళ్ళే సన్నాసులాలు ఎందుకు ఊరుకుంటారు? అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు వాలంటీర్లుగా వీళ్ళు కనీసం 5,000 అయినా సంపాదించుకునే వాళ్ళు నెలకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జగన్ చేసే ప్రతి పని కూడా ఆయనకి నెగిటివిటీని సంపాదించి పెడుతుంది అని అనుకునేలాగా అయిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తీసేశారు కాబట్టి ఈ వాలంటీర్లు కూడా మళ్ళీ ఆయనకి అగనెస్ట్ గా మారిపోయే అవకాశం ఉంది కదా. కొంతమంది మారుతారండి, అందరూ మారకపోవచ్చు. మీకు ఏమవుతుంటే వాళ్ళందరూ ఆ కార్యకర్తలను పెట్టుకున్నారు కాబట్టి అందరూ మారకపోవచ్చు. జనాల అభిప్రాయం ఎలా మారిందో వాళ్ళ అభిప్రాయం కూడా మారద్దు, వాళ్ళ స్టాండర్డ్గా ఏమి ఉండరు. అయితే ఒకటి మాత్రం, వాళ్ళందరూ 5,000కి పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప త్యాగధనులు, చాలా సేవా తత్పరత ఉన్న వాళ్ళని అనుకోవద్దు మీరు. 5,000కి ఏమవుతుందని చేస్తున్నాడు అక్కడే అనుమానం అవుతుంది అందరికీ. 5,000కి ఏమవుతుంది చెప్పండి? అంతే కదా సార్, అంటే ఇప్పుడు 15,000-20,000 వచ్చినా కూడా సరిపోవట్లేదు మనకి. కరెక్ట్గా నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఒక హోటల్కి వెళ్తే ఇప్పుడు మధ్యతరగతి పట్టణానికి వెళ్ళినా నగరానికి వెళ్ళినా ఒక రోజు తినేస్తే అయిపోతుంది అంతా. ఒకటి పార్టీ ఇచ్చేయడం అయిపోద్ది, ఫినిష్ కదా. కానీ వాళ్ళకి వేరే ఇప్పుడు పెన్షన్ ఇస్తాడు, ఒక 50 ఏళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇస్తారు కదా వాళ్ళు,
వాళ్ళకి 2,000 3,000 ఇచ్చిన తర్వాత నిలబడి ఉంటాడు, చేతులు నలుపుకుంటాను, వాళ్ళు 50 100 ఇస్తారు. అంత కాకపోతే ఎంతో కొంత తీసుకుంటారు. అవునవును. ఇప్పుడు ఏదో పని చేసి పెట్టమంటారు, మాకు ఇది రాసి పెట్టు, లేకపోతే చేసి పెట్టు, ఒక కాగితం తెప్పించు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. అది చేసినట్టు ఎంతో కొంత తీసుకుంటారు. అంటే ఇందులో కూడా లంచం అని కాకపోతే వాళ్ళకి కష్టానికి ఫలితం అది. వాళ్ళకి కూల్ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఏం పర్లేదు. అది ఊరికి ఎందుకు చేస్తాడండి ఎవడన్నా? అంటే ఈ 5,000తో పాటు సైడ్ అదే సైడ్ ఇన్కమ్ అనుకోవాలి మనం. అంటే మీకు కూలి పనికి వెళ్తే 800 అవుతుంది మనిషికి రోజుకి, నెలకి 20 రోజులు పని చేస్తే 25,000 అవుతుంది. అవును. ఈ 5,000 ఎందుకు చేస్తాడు? పైగా చదువుకున్నవాడు, ఆ చదువుకున్నవాడు ఇప్పుడు టౌన్కి వచ్చాడు అనుకోండి, ఏదో పక్కన టౌనో లేకపోతే సిటీయో ఏదో ఉంటుంది కదా, ఇది ఎక్కడ వద్దనుకుంటే నగరాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, మెడ్రాస్ ఉంది. ఈ భూతాల్లాగా ఎంతమంది వచ్చినా లాగేసుకుంటున్నాయి. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఐటీ ఫార్మ్స్, రకరకాల అసలు ఇది అదే హోటల్స్, ఇండస్ట్రీ, సర్వీస్ రకరకాలుగా వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఫ్లవర్ బొకే షాప్ పెట్టుకుంటే రోజు 2,000 అట్టుపోతాడు ఇంటికి. అవును సార్. ఈ మధ్యన అలవాటు మీరు వాళ్ళు కంప్యూటర్ అనుకో, టపాల మంది ఇచ్చేస్తున్నాడు ఎవడో 500 200 అవునా కదా. అవును సార్. ఇవన్నీ ఇదివరకు ఇలా చూసి వాళ్ళు మేము ఏంట్రా ఇలా అమ్ముతున్నారండి, మాకు తెలియదు. మా చిన్నప్పుడు మా మధ్యతరగతి పట్టణంలో రాయమండి, కాకినాడలో అక్కడ ఉండి కదా, ఆ పూల కొట్లు కాడికి వెళ్ళి కట్టవయా అని వాళ్ళు ఆ 2 ఆకులు కట్టేసి 4 పువ్వులు పెట్టేలాగా ఇచ్చిపోడు, పెద్ద ఎంత బుట్టలాగానే. ఇప్పుడు ఎంత బాగా రకరకాల అన్నీ బెంగళూరు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి నేను విచిత్రంగా నేటర్ లాగా ఉన్నాయని. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అసలు ఎక్కడైనా అంటే మీకు రకరకాలుగా ఈ మార్పు వచ్చేసింది. అవును సార్, చాలా. వీళ్ళకి 5 ఏళ్ళతో ఏం సరిపోద్ది ఇలాంటి పరిస్థితులకి? వాళ్ళకి అవకాశాలు బయట ఉండగా ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడే ఉంది, అడిగేదో ఇంకా ఉంది అక్కడ. ఆ ఉన్న అదేంటో అనేటువంటిది ఆ ఊళ్ళలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళకి ఏముందో ఏమవుతుందో. ఇప్పుడు అది పోతే అది ఊరుకుంటాడా? అది తీసేస్తే, ఇప్పుడు మీకు తీసేస్తే తీయకుండా ఇస్తే పర్లేదు, నువ్వు అలాగే ఉండు అని ఇస్తే పర్లేదు. అలా ఇవ్వకుండా మా కార్యకర్త కింద పని చేయంటే ఎలక్షన్ అయిన తర్వాత ఇతను గెలుతాడో గెలవడో, ఈ ఉన్నది తీసేసాడు, రేపు వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోరో, పెడతారు. కానీ కొత్త వాళ్ళు పెట్టుకుంటే, ఇందులో సగం మంది తీసేసి సగం మందిని కొత్త వాళ్ళు పెట్టుకుంటే, లేదా ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరు మీకేం పర్లేదు మాకు పని చేయండి, మీకు మిమ్మల్ని పెట్టుకుంటా గవర్నమెంట్ మందే వస్తుంది అనడం ఇలా టైప్ పని చేస్తాం అంతే. అసలు ఎక్కడ అంటే ఇక్కడ నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ అంటే ఓడిపోతామని తెలిసే అందరిని ఇట్లా కట్టడి చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తుంది సార్. అంటే ఆ భయం తనలో కనిపిస్తుందా సార్? భయం కాదండి, ఇప్పుడు ఆయనకి ఒకసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, అయిపోయాడు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు గట్ట నా జీవితం అయిపోయింది, నా రాజకీయ జీవితం సమాప్తం అనుకుని ఉంటాడు. అన్ని కేసుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బెయిల్ రావడానికే 16 నెలలు పెట్టేసిన తర్వాత ఇంకేముంటుంది అనుకుంటాడో. అలాంటి వాడు సీఎం అయిపోయాడు ఏకంగా, అది కూడా బెయిల్ మీద అయిపోయినోడికి లైఫ్ టైం అచీవ్మెంట్ కదా అది. ఇప్పుడు ఆయనకి ఏమైనా వత్తకుండా పోతాయి ఇంటికని. పైగా అతను టైం బాగోలేదు, లాస్ట్ టైం బాగుంది, అందరూ సాయం పెట్టి కూర్చోబెట్టారు. ఇప్పుడు టైం బాగోలేదు. ఇప్పుడు ఏమండి మీ టైం బాగోకపోతే కర్ర పామే కరిసేద్దండి, అదే జరుగుతుంది అతను. రైట్ సార్, ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.